హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం చాక్లెట్ స్పాంజ్ కేక్ తయారు చేసుకోబోతున్నామండి. బ్లైండర్స్ లాంటివి వాడకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దామండి. ప్రాసెస్లోనికి వెళ్దామా? ముందుగా నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్కి ముప్పావు వంతు మైదా పిండి తీసుకుంటున్నాను. ఒక వంతు కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. అంటే 3 వాటాలు మైదా, 1 వాటా కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. దీన్ని ఒక జల్లెడలో వేసేసుకొని ఇందులోని బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్. అలాగే వంట సోడా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వీటిని బాగా మనం జల్లించేసుకోవాలి. ఉండలు కట్టేస్తూ ఉంటుందండి. అవేవి ఉండలేవి లేకుండా బాగా జల్లించేసుకొని దీన్ని అంతటిని కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. వేరే బౌల్లోని ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 గుడ్లను కొట్టేసి అందులో వేసేసుకొని మనం విస్కర్తో బాగా కలిపేసుకోవాలి. ఈ కలపడం వల్లనే మనకి కేకు చాలా స్పాంజీలా వస్తుందండి. కలపడం చాలా ఇంపార్టెంట్. ఇలా బాగా కలిపిన తర్వాత పొంగులా వచ్చిన తర్వాత అందులోని షుగర్ పౌడర్ అండి. ఒక గ్లాస్ మనం మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, ఆ గ్లాస్కి సగము షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. నాకు ఆ గిన్నెకి మనం కలుపుతుంటే పొంగుతుంటుంది కదా, ఆ బౌల్ అయితే సరిపోలేదు, వేరే బౌల్ మార్చేసుకున్నానండి. ఇంకొంచెం వేసి షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలపడంలోనే మనకి కేకు టేస్ట్ అలాగే మెత్తదనం అనేది ఇందులోనే బాగా ఆధారపడి ఉంటుంది. చూడండి, బాగా కలిపితే అలా వచ్చింది. బాగా కలిపేసి తర్వాత అందులోని మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటానండి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ వేసేసుకోండి ఆ ప్లేస్లోనే. అలాగే వెనీలా ఎసెన్స్ వేసుకున్నానండి 1 టేబుల్ స్పూన్. ఎసెన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా, అది మరీ ఎక్కువ కలిపి వద్దు. జస్ట్ అది అందులో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం కలిపి పెట్టి ఉంచుకున్న మైదాపిండి ఒక్కొక్క స్పూన్ వేసుకొని తేల్చి కలుపుకోవాలండి. ఫాస్ట్గా కలిపేవద్దు, స్లోగా తేల్చి కలిపేసుకోవాలి. అలా అయితేనే మనకి కేక్ అనేది చాలా మెత్తగా వస్తుంది. లేదంటే మనకి గట్టి వచ్చేస్తుందండి. మొత్తం అలా ఒక్క స్పూన్ వేసుకొని కలిపేసాక లాస్ట్లో మనకి ఒక పొడిగా అవుతుంది. ఆ స్టేజ్లో మరిగి చల్లార్చి పెట్టుకున్న పాలుని కొంచెం యాడ్ చేసుకోవాలి. మనము ఈ బ్యాటర్ అనేది దోసపిండి కలుపుకుంటాం కదండి, అలా కలిపేసుకొని ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసి అందులో మైదాపిండి కొంచెం డస్ట్ చేసేసి అందులో మనము ఈ మిశ్రమాన్ని వేసేసి కొంచెం కుదిపితే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ లాంటివి పోతాయి. ఒక కుక్కరు ఒక 5 నిమిషాలు హీట్ చేసుకున్నాను. అందులో మనం వేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో గిన్నె పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇదిగోండి, అరగంట ఉడికించుకున్నాను. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి మనము షిఫ్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది కేకు. నాకు చాలా మెత్తగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. దీన్ని నేనైతే పీసులు కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలకి బ్రేక్ బాక్స్లోనికి. అలాగే ఇంటికి స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఏదైనా అడుగుతారు కదా, ఇలా చేసి పెట్టుకుంటే మనకి చాలా బయట నుంచి ఫుడ్ తగ్గించుకున్నట్లుగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా అందించినట్లుగా ఉంటుంది కదండి. అందుకని నేను ఇలా చేసి ఇంట్లో పెట్టేసుకుంటాను. చూడండి, పీసులు కట్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి 3 డేస్ వరకు పాడవదు. కానీ 3 డేస్ ఉండదులేండి, 2 డేస్లోనే అయిపోద్ది. ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.